ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత భారీగా పెరిగిపోయింది. దీంతో జిల్లాలో ఉన్న వన్య ప్రాణులకు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అటవీ శాఖ అధికారులు. కరీంనగర్ జిల్లాలోని జింకల పార్క్ లో ఉన్న దుప్పులు, జింకలు సహా ఇతర అటవీ ప్రాంత పక్షులకు ఎండ తీవ్రతను తట్టుకునేలా చర్యలు చేపట్టారు. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపాలకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో చాలా చోట్ల వన్యమృగాలకు కూడా ఈ ఉష్ణోగ్రత తీవ్రత పడుతోంది. ముఖ్యంగా కరీంనగర్లో ఉన్నాను నేను. కరీంనగర్లో డీర్ పార్క్ లో జింకలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కృష్ణ జింకలతో పాటుగా ఇతర వన్య ప్రాణులు కూడా ఉంటాయి. వాటికి ఎలాంటి సంరక్షణ చేస్తున్నారు? నాతో పాటు ఈ పార్క్ ఇన్ఛార్జ్ అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ ఆనంద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వన్య ప్రాణులకు ముఖ్యంగా ఎండ తీవ్రత వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? వాటికి ఎండ తీవ్రత తగలకుండా చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వాస్తవానికి జంతువులన్నిటికీ పక్షులన్నిటికీ కూడా ఎండనే ఛాలెంజ్ గా ఉంటుంది. మిగతా కాలాలు చలికాలం కానీ వర్షాకాలం కానీ వాటికి ఇబ్బంది ఏముండదు. వాటి గురించి మనం ప్రత్యేకమైన శ్రద్ధ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే వాటికి ఆ కాలము ప్రొటెక్షన్ బాగానే ఉంటుంది. సమ్మర్లో వేడిని తట్టుకోవు కనుక ఇక్కడున్న జంతువులు కానీ పక్షులు కానీ వాటి కోసం మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. మేము ఏం చేస్తామంటే ఈ వర్షాకాలము వాటి రేకుల పైన, షెడ్ల రేకుల పైన తుంగగడ్డి కప్పి దాని మీద వాటరింగ్ చేయడం ఒక 2 times. తర్వాత అవి ఉన్నది ఇసుకలోనే కనుక ఇసుకను కూడా తడిపిస్తుంటాము 2 times. తర్వాత వాటికి తాగడానికి నీళ్లు కూడా మట్టి చిప్పల్లో ఇస్తుంటాము. ఎప్పుడు కూల్గా ఉంటాయి. ఇప్పుడు అయితే అవి తాగడం కంప్లీట్ చేస్తే మళ్ళీ రిపీట్గా వాటిని వాటర్ ఫిల్ చేస్తుంటాము. వీటికి మాకు డాక్టర్ ఉన్నాడు కనుక వెటర్నరీ డాక్టర్ రెగ్యులర్గా వస్తుంటాడు. అతని అడ్వైజ్ ప్రకారము వాటికి అట్లాంటి ఫుడ్ కూడా, అంటే ఈ ఎండను వేడిని తట్టుకునే ఫుడ్ను కూడా మేము ఇస్తుంటాము. ఇప్పటి వరకు అయితే సమ్మర్ లోపల ఏ జంతువు కూడా చనిపోయిన రికార్డు లేదు. అంతేకాకుండా ఏది కూడా వ్యాధి బారిన పడలేదు. పక్షి కానీ జంతువు కానీ సమ్మర్ను చాలా ఛాలెంజ్గా తీసుకొని వాటి ప్రొటెక్షన్ కోసం ఆలోచిస్తున్నాం. జింకలు కూడా ఓపెన్ గా ఉన్నాయి. కానీ జనరల్ గా సరే అడవిలో ఉంటే సరే ఆకులు అలుపులు కావచ్చు ఏవో కూడా తింటూ ఉంటాయి. ఇక్కడ పార్క్ లో ఉన్నటువంటి సందర్భంలో వాటికి ఎలాంటి ఫుడ్ ఇస్తూ ఉంటారు? ఈ ప్రత్యేకమైనటువంటి వేసవిలో ఎలాంటి ఫుడ్ ఉంటుంది? యాక్చువల్లీ ఇక్కడ జంతువులకి మేము అవి సెర్చ్ చేయకుండానే మేము వాటికి కావాల్సినంత ఫుడ్ ఇస్తుంటాం. అంటే మార్నింగే వాటికి రావి ఆకులు ఇస్తామండి. తర్వాత వాటికి దానా ఉంటుంది, పశు దానా ఇస్తుంటాము. 1 క్వింటల్ దానా ఇస్తాము, 1 క్వింటల్ రావి ఆకు ఇస్తాము. తర్వాత వాటికి మా పార్క్లోనే గ్రాస్ ప్లాట్స్ ఉన్నాయండి. అందులో నుంచి కూడా ఒక 2 క్వింటాల గ్రాస్ కూడా ఇస్తుంటాము. దాంతోపాటు కూరగాయ ముక్కలు, ఫ్రూట్స్ పీసెస్ కూడా పెడుతుంటాము. వాటికి ఎలాంటి ఫుడ్ గురించి ఆలోచన లేకుండా చేస్తామండి. అవి ఎక్కడున్నాయో అక్కడికి ఫుడ్ మేము పూర్తిగా వాటికి సరిపోయేంత ఫుడ్ను సప్లై చేస్తుంటాం. సో ఎన్ని రకాల వన్యప్రాణులు ఉన్నాయి ఇక్కడ? వాటి సంరక్షణ ఒక్కొక్క డాక్టర్ ఉంటారా, లేదంటే అన్నిటికి కలిపి ఒకరైనా? ఎలా ఉంటుంది? అన్నిటికీ ఒకరే డాక్టర్ ఉంటారు. అతడు స్పెషల్గా వైల్డ్ లైఫ్ గురించి ట్రైనింగ్ పొందిన డాక్టరు. అంటే అడవిలో ఉండేటువంటి వన్యప్రాణుల కంటే ఇప్పుడు కరీంనగర్ డీర్ పార్క్లో ఉన్నటువంటి వన్యప్రాణులు, ఈ జింకలు కావచ్చు, దుప్పులు కావచ్చు, ఇవన్నీ చాలా సేఫ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ ఎండ తీవ్రత వాటిపై పడకుండా అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు నిజంగా కూడా ఒకవేళ ఈ అటవీ మృగాలకు, అటవీ వన్యప్రాణులను సంరక్షించాలనుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా వీటిని దత్తత తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఇవి చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు జంతు ప్రేమికులు కూడా ఇలాంటి చర్యల వల్ల వాటికి ఇంకెక్కువ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా ఇక్కడ ఇస్తున్నటువంటి ఆహారాన్ని కూడా ఎలాంటి ఆహారం ఇస్తున్నారు ఏందనేటువంటి విషయాలు తెలుసుకొని ఇతర వన్యప్రాణాలు ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఆహారం పెట్టాలి అనేటువంటి ఒక ఇక్కడ సర్వే కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ.